Hi friends, welcome to my channel Smart Kids and Vlogs. చిన్నప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అనగానే ఎంతో ఎక్సైట్ అయ్యేవాళ్ళం మనము. సేమ్ వే ఇప్పుడు మా నీస్ మిన్ను కూడా చాలా ఎక్సైట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇంత ఆరాటం అదనమాట సంగతి. సో ఈరోజు మా అక్క కూతురు రుషాలి అంటే మిన్ను అని పిలుస్తాము. సో దాని బర్త్డే అనమాట. ఈ వ్లాగ్లో స్పెషల్ ఏంటంటే తన బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే దానికోసం మేము ఎగ్ బిర్యానీ చేసాము. షాకింగ్ సర్ప్రైజింగ్ ఏంటంటే మా ఇంటి పైన ఉన్న పాప బర్త్డే కూడా ఈరోజే అనమాట. సో డబుల్ ధమాకా కదా ఫ్రెండ్స్. అయితే ఈ వీడియోలో నేనైతే ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఆ రెసిపీ మొత్తం క్లియర్గా చెప్తాను మీకు దీంట్లో. సో రైస్ కోసం అయితే బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక 15 minutes సోక్ చేసుకోవాలి. అలాగే రైస్లో మనం అన్ని ఖడా మసాలా, సాజీరా, బగారాకు, ఇలాయచీ, లవంగాలు ఇవన్నీ వేసుకొని దాన్ని ఉడకపెట్టేయాలి. మొత్తం 100% కాదు, జస్ట్ ఒక 80% కుక్ అయితే చాలు. ఇక్కడైతే నేను ఆయిల్లో పసుపు, కారం, ఉప్పు వేసి ఎగ్స్ అన్నీ దాంట్లో ఫ్రై చేశాను కొద్దిసేపు. సో ఇలా ఫ్రై చేశాక మనము వేరే బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం సాజీరా వేసుకొని ఆ తర్వాత జింజర్ గార్లిక్ ఒక 4 మిర్చీస్ అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అది కొంచెం వేగాక ఒక 5 టొమాటోస్, నేనైతే ఇక్కడ 1 kg రైస్కి ఒక 8 to 10 టొమాటోస్ ప్యూరీ చేసుకున్నాను. సో ఆ ప్యూరీ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో అన్ని మసాలాస్, గరం మసాలా, సాల్ట్, కారం, కొద్దిగా పసుపు, అలాగే వేరే మసాలాస్ లైక్ కొరియాండర్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మసాలాస్ యాడ్ చేసిన తర్వాత నేను ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసాను. అలాగే దాంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొరియాండర్ కూడా వేసేసుకొని బాగా దాన్ని మిక్స్ చేసుకోవాలి. గ్రేవీలో మసాలాస్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అదొక బాయిల్కి వచ్చిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes దాన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సిమ్ చేసేసుకొని మనము ఉడకపెట్టిన రైస్, అదే బాస్మతి రైస్ని దీనిపైనుంచి ఇలా వేసేసుకోవాలి. మధ్య మధ్యలో లేయర్స్లో డివైడ్ చేసుకొని ఆ లేయర్స్ మధ్యలో కొంచెం కొరియాండర్, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని లాస్ట్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 minutes పెట్టేసేయాలి. అంతే, సింపుల్గా ఎగ్ బిర్యానీ రెడీ. And this is how we celebrated our baby girl's birthday. I hope you like this video and mana channel ni matram subscribe cheskovam marchipokandi. Thank you for watching till the end.